యెషూరును భయపడకుము. ఈరోజు చాలామంది జీవితాలలో భయం భయం భయం. నేనేమైపోతాను అనే భయం, నా కుటుంబం ఏమైపోతుందో అనే భయం, నా భవిష్యత్ ఏమవుతుందో అనే భయం, నా ఉద్యోగం ఏమైపోతుందో అనే భయం, నా ఆరోగ్యం ఏమైపోతుందో అనే భయం. ఆయన అంటున్నాడు యెషూరును, భయపడకు, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, భయపడద్దు అని చెప్పి నేను దప్పిగల వాని మీద నీళ్లను అని చెప్పాడు. యెషూరును భయపడకు, దప్పిగల వారి మీద నేను నీళ్లను, ఆ తరువాత ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని అంటాడు. దప్పిక గలవాని మీద నీళ్లను అని అంటాడు. ఒకసారి నువ్వు బస్సులో వెళ్తూ ఉంటావు, నువ్వు చేరవలసిన స్థలం ఇంకా 30 కిలోమీటర్లు ఉంటుంది, దప్పి అయిపోతూ ఉంటుంది, ఎంగిలి మింగుతూ ఉంటావు, గుటకలు వేస్తూ ఉంటావు, బస్సు ఆగదు, టైం చూసుకుంటావు, ఇంకా ఎక్కడ బస్సు ఆగుతుందో, ఎప్పుడు మా ఊరు వస్తుందో అని. అంటే దప్పిక ఒక వ్యక్తిని కలవరపరుస్తుంది. అంటే ప్రభు అంటాడు, దప్పిక గల నేను దప్పిగల వాని మీద నీళ్లను అని అంటాడు. దప్పిక అంటే నీ కోరికలు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితంలో నీ భవిష్యత్తులో కోరికలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నీ దప్పికలే. ఆ దప్పిక మీద నేను నీళ్లు కుమ్మరిస్తాను, నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను, నీ అక్కరలన్నీ నేను తీరుస్తాను. నేనెవరో తెలుసా? యెహోవాని. నేనేమై ఉన్నానో తెలుసా? నీ సహాయకుడను. నీవేం కావాలో తెలుసా? నా మాట వినాలి, నువ్వు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నువ్వు దప్పికగుంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీరుస్తూ వస్తాను, నీ అవసరాలన్నీ నేను తీరుస్తూ వస్తాను. దయచేసి గమనించాలి. ఒకసారి ఒక సభలో వాక్యాన్ని బోధించి ముగించిన తరువాత నాకు ఒక ప్రేరేపణ దేవుడిచ్చాడు. ఆ ప్రేరేపణ ఏమిటంటే, మొదటి నుండి ప్రేరేపణ, ఇక్కడెవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని వచ్చేది అని నాకు తెలియకుండానే అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చాను. దయచేసి ఆలోచన మానుకోండి అమ్మా, ఆ ఆలోచన మానుకోండి అని కూటమంతా అయిపోయాది. నేను చెప్పిన మాట నేనే కాదు, వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ విన్నారు. ఆ కూడికలకు పిలిచిన సేవకుడు అన్నారు, అయ్యగారు 4-5 సార్లు చెప్పారు, మీరు ఎవరో ఎక్కడో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అని అన్నారు. ఇదిగో ఇటు చూడండి, అమ్మాయి వచ్చింది ఇక్కడ అని చెప్పాడు. అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిస్తే అమ్మాయి ఆమె తామసపడి తన సమాచారం చెప్పటానికి దరిదాపు 5 నిమిషాలు పట్టింది. వెక్కి 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 ఏడుస్తూ ఉంది. పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ, అమ్మా ఏడవద్దు, అయ్యగారికి ఏమో సమాచారం చెప్పు, ప్రార్థిస్తారని. ఏడవద్దు గుక్క తిప్పుకోలేకుండా ఏడుస్తూ అమ్మాయి అంటుంది, సార్ ఇది నా లాస్ట్ కోరిక, ఈ కూడికకు వచ్చి వాక్యం విని రాత్రి వెళుతూ ఏ బస్సు కిందనో లారీ కిందనో పడిపోవాలి, అంత ధైర్యం నాకు లేకపోతే ఇంటికెళ్ళి చీరతో ఊరేసుకొని చచ్చిపోవాలి అనే తీర్మానం పూర్తిగా నేను అట్లా డిసైడ్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తరువాత ఎందుకో నా ఆలోచనలన్నీ మారిపోయాయి, నా పాపాలు గుర్తుకొచ్చేస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ కూర్చున్నప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాను. మీరేమో చెప్తున్నారు ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని. అది నేనే అని తెలుసు. దేవుడు నా విషయం ఎరిగి మాట్లాడుతున్నాడని అర్థమై భయంకరంగా ఏడుస్తూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. నా ఏడ్పు ఆగలేదు. నా ఏడ్పుకు కారణం ఏమిటి అంటే, నన్ను ఒకడు మోసగించాడు.
నా భర్త అని చెప్పి నన్ను మోసగించాడు. నా ఇంటి నుండి నేను పారిపోయి వచ్చాను. డబ్బు నగలు ఇంటి నుండి తెచ్చాను. అవన్నీ వాడు తగలబెట్టి అంటే ఖర్చు చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను గర్భవతి. నాకు 3వ మాసం. నా ఇంటికి వెళ్ళలేను. నేను నమ్మి వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నాకంత విద్య లేదు. ఏ ఉద్యోగము చేసుకోలేను. ఒకవేళ ఉద్యోగానికి వెళితే రేపో మాపో నెలలు నిండాక నాకెవరు అన్నం పెడతారు? నాకెవరు ఆశ్రయం ఇస్తారు? ఎవరి ద్వారా ఈ గర్భం వచ్చిందంటే ఏం చెప్పాలి? నేను ఈ భయంతో నేను భయపడిపోయి చావే మేలనుకున్నానని ఆ బిడ్డ ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఒక అద్భుతం ఏమిటో తెలుసా? ఆ వేదిక మీద కూర్చున్నటువంటి దైవ సేవకులో ఒక ఆయన అన్నాడు, అమ్మ భయపడద్దు, రేపు నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నెలకు 10,000 రూపాయలు, మా చర్చికి వచ్చి నాతో కలువు అని చెప్పేశాడు ఆయన. ఎందుకు చెప్తున్నాను తెలుసా? యెషూరును నీలో నీతి ఉంటే, యెషూరును నీలో యథార్థత ఉంటే నేను నీకు సహాయంగా నిలబడతాను. నిస్సహాయ స్థితిలో నమ్మించిన వాడు మోసం చేసిన, కన్నవారికి తాను మోసం చేసిన, తానిప్పుడు ఏ ఆధారము లేని నిరాధారమైన జీవితంలో ఉన్నాను, నా పరిస్థితి ఏమిటి, ప్రపంచం ఎంత పెద్దదైనా నేను ఒంటరిదాన్ని నేను భయపడిపోతూ కలవరపడుతున్నా ఆ బిడ్డ ఆ కూడికలో ఏడ్చి ఏడ్చి తన తప్పుల విషయమై పశ్చాత్తాపపడిన కారణాన దేవుడు ఆమె నీతిని చూశాడు. ఆమె యథార్థతను చూసి ఆమె గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఎవరో ఎక్కడో ఒక యవన స్త్రీ ఆత్మహత్య చేసుకుంటాదని నేను ఎందుకు చెప్తున్నానో నాకే తెలియదు. కూడిక అయిన తరువాత ఈ సంఘటన జరిగాది. 10,000 రూపాయల జీతంతో ఆమె కుదుట బట్టానికి దేవుడు కృపదయ చేశాడు. నా దేవుడు సహాయకుడు. ఆయన అంటున్నాడు, యెషూరును నీవు నీతిమంతుడైతే, నువ్వు యథార్థంగా ఉంటే నేను నీకు సహాయకుడను. నా మాట విను. ఎవరెవరి మాటో వినొద్దు. నీతి తప్పి ప్రవర్తించద్దు. కురువు పట్టి నీ కాలు జాడించద్దు. నేను చూపెట్టిన మార్గంలో నేను నడువు. నీ ఒక మార్గాన్ని ఎన్నిక చేసుకొని ఈ మార్గంలో నన్ను ఆశీర్వదించని ఉపవసించిన, ఏడ్చిన, ప్రలాపించిన దేవుడు నీకు సహాయకుడుగా నిలబడవు. దయచేసి గమనించాలి. అనేక మందితో దేవుడు చెప్తున్న మాట, లక్షల మంది ఇలాగ ఏడుస్తూ నిలబడిపోయారు ప్రపంచంలో. కోట్ల మంది ఇలాగ నిలబడిపోయారు ప్రపంచంలో. ప్రపంచం చాలా పెద్దది. ప్రపంచం చాలా విశాలమైనది. ప్రపంచంలో జనం విస్తారంగా ఉన్నారు. తనకు మాత్రం ఎవరూ లేరు. తనకు మాత్రం ఆధారం లేదు. తనకు మాత్రం జీవనం లేదు. తనకు మాత్రం బ్రతుకు తెరువు లేదు. తనకు మాత్రం భయం ఎలాగ బ్రతకాలి, ఏమీ తప్పు చేశా, ఎందుకు తప్పుడు త్రోవలో నడిచా, నా పరిస్థితి ఇంతేనా, నా జీవితము ఎంతో ఉంది, ఇంకా ఒక 60 సంవత్సరాలు ఉన్నాయి, అయితే ఈరోజే ముగించుకోవాలన్నా నా జీవితాన్ని, ఈరోజే నేను ముగించుకోవాలన్నా నా జీవితాన్ని. నా జీవితానికి ముగింపు మరణమేనా, ఆత్మహత్యేనా? నాకలి తీర్చేవారు లేరా? నా దాహం తీర్చేవారు లేరా? నా అవసరాలు తీర్చేవారు లేరా? ప్రభుల వారు చూస్తూ ఉన్నాడు. నీ పాపాల విషయమై పశ్చాత్తాపపడి త్రోవ తప్పి తిరిగిన నీవు పశ్చాత్తాపపడి వెనక్కి తిరిగి వచ్చి నీ తప్పును నువ్వు విడిచిపెడితే ప్రభుల వారు అంటారు, యెషూరును నీవు నీతిమంతురాలివి, నీవు నీతిమంతుడవు. యెషూరును నువ్వు యథార్థవంతుడివి, యథార్థవంతురాలివి. నేను నీకు సహాయకుడను. యవన బిడ్డలకు ప్రత్యేకంగా చెప్తున్నా, చాలామంది దేవుని మాటను లక్ష్య పెట్టారు, దేవుని మాటల్ని వినరు. దేవుని మాట విని మీరు నీతిగా యథార్థంగా జీవిస్తే మీరు బ్రతికినంత కాలం దేవుడు మీకు సహాయకుడిగా ఉండి ప్రతి విషయంలో విద్య, ఉద్యోగము, వివాహము,
కుటుంబము, ప్రతి విషయంలో ప్రభు నీకు సహాయంగా ఉండి సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా, ఆనందంగా దేవుడు బ్రతకటానికి నీకు కృప దయచేస్తాడు. ఎందుకంటే అమ్మ కడుపులో నిన్ను సృష్టించి నిర్మాణము చేసిన వాడు ఆయనే. మీ తల్లి మిమ్మల్ని చేయలేదు, మీ తండ్రి మిమ్మల్ని చేయలేదు, ఆయనే. అందుకే ఆయన అంటాడు, నేను నీకు సహాయకుడా. ఈరోజు మీ ఆలోచనలు మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి. దయచేసి గమనించాలి. ఒకవేళ దేవుని మాటలు వినకుండా, ఆయన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళుతూ ఉంటే దయచేసి ఆయన పాదాల చెంత కన్నీరు కార్చండి. ఆయన పాదాల చెంత పశ్చాత్తాపడి, నేను తప్పు చేశాను ప్రభా అని చెప్పి తప్పు విడిచిపెట్టేయండి. తప్పు విడిచిపెట్టి దేవుని నిజమైన మార్గంలోకి వెళ్ళండి. అక్కడ దేవుడు నీ కొరకు సహాయకుడిగా నిలబడి ఉంటాడు. నా మాట అర్థమైన బిడ్డలందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.